హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే టమాటా బీరకాయ పచ్చడి అయితే చేసేసుకుందామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి గ్యాస్ వెలిగించి కడాయి అయితే పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ అయితే వేసేసుకున్నాం కదా, ఇప్పుడు పచ్చిమిరకాయలు తుంచి వేసుకుందామండి. అందులోనే కొంచెం జీలకర్ర, కరివేపాకు వేసుకొని ఒకసారి అయితే మంచిగా కలుపుకుందామండి. ఇప్పుడైతే పచ్చిమిరకాయలు అవి కరివేపాకు అయితే వేగినాయండి. ఒక గిన్నెలో అయితే తీసేద్దాం. ఇప్పుడు అదే కడాయిలో టమాటా ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఇప్పుడు అటు ఇటు కలుపుకొని మూత అయితే పెట్టేసుకుందాం. మూత 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దామండి. టమాటాలు అయితే మగ్గుతున్నాయి. ఒకసారి అయితే కలుపుకొని ఇప్పుడు అదే టమాటాల్లో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, చింతపండు వేసుకొని కలుపుతూ ఉంటే టమాటాలు అయితే మగ్గుతాయండి. ఓకే అండి, టమాటాలు అయితే మగ్గినాయి. ఇప్పుడు ఒక గిన్నెలో అయితే తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. వేసేసుకొని మూత అయితే పెట్టేద్దాం. ఒకసారి తీసి చూద్దామండి. బీరకాయలు అయితే మగ్గుతున్నాయి. ఒకసారి కలుపుకొని మంచిగా మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేద్దాం. ఓకేనండి, బీరకాయలు మగ్గిపోయి ఉన్నాయండి. ఇప్పుడు ఆ బీరకాయలని వేరే గిన్నెలో తీసేసుకుందామండి. ఈ తీసిన వాటిని మిక్సీకి వేసేద్దాం. ఈలోగా పోపు అయితే రెడీ చేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసేసుకుందామండి. ఓకే, తాలింపు అయితే మగ్గుతుంది. అయిపోయిందండి తాలింపు. ఇప్పుడు మిక్సీకి వేసిన పచ్చడి తాలింపు వేసేసుకుందాం. అంతేనండి, బీరకాయ పచ్చడి రెడీ అయింది. నచ్చితే లైక్ చేయండి.